కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్పై తీసుకురావడానికి కేటీఆర్, హరీష్ రావు ఎంతో ప్రయాసపడ్డారు. ఢిల్లీకి వెళ్ళి న్యాయవాదులతోటి మాట్లాడి అహోరాత్రులు గడిపి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి వాదించి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు. అలాంటి వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? ఇప్పుడు నిజాలు అనేటువంటి కటువుగా ఉంటాయి. ఈ రోజు కవిత గారు జైలు కూడా ఎందుకు పోయింది అనేటువంటి ప్రశ్న కూడా మీరు వేయాలి. నేనేమంటున్నా, కవిత గారు జైలుకు పోయిన తర్వాత తీసుకురావడానికి వాళ్ళు ఏ ప్రయాసాలు పడ్డారని చెప్పేసి అంటున్నారు. కానీ జైలుకి ఎందుకు పోయింది అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. నేనేమంటున్నా, జైలుకు కూడా పార్టీని ఆ రోజున ఎదిరించలేక బీజేపీ పార్టీకి పండినటువంటి పన్నాగంలో కేసీఆర్ గారిని ఎదుర్కోలేనటువంటి జాతీయ పార్టీగా ఇక్కడ ఒక 8 పార్లమెంట్ స్థానాలు, ఇంకొక 2 పార్లమెంట్ స్థానాలు పెంచుకుని ఒక 10 పార్లమెంట్ స్థానాలు పెంచుకునేటువంటి క్రమంలో ఎట్లా డ్యామేజ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని అనేటువంటి నేపథ్యంలో జరిగినటువంటి కుట్రలో భాగంగా ఈ యొక్క కేసు జరిగింది. స్వయంగా ఈ బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడిగా ఉండబడేటువంటి కేసీఆర్ గారే ఈ అంశంలో వచ్చేసి అది కేసు లేదు, మన్ను లేదు, అసలు దాంట్లో ఏం గాలబడి లేదు, అది ఉంటుందే నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు బహిరంగ ప్రకటన చేసింది. అంటే నేనేమంటున్నా, కేసే కాదన్నప్పుడు వీళ్ళేదో వ్యవప్రయాసాలు చేసిన అనేటువంటిది అబద్ధం ఒకటి. రెండోది, కేసీఆర్ గారే దీనిపైన పూర్తి బాధ్యత తీసుకొని తన జేబు గురించి ప్రతి పైసా కూడా ఖర్చు పెట్టేసి పార్టీ ఫండ్ నుంచి కాకుండా తన కూతురుగా కాబట్టి చేసి తీసుకొని రావడం జరిగింది.